అనుచితమైన అనుచితమండి. శ్రీరాముని తిట్టడం అనేది అనుచితమైతుందా మీకు? సీతమ్మతను అనడం అనుచితమైతుందా మీకు? నామ్ రహే అల్లాహ్ అని చెప్పేసి అనడం అనుచితమైతుందా మీకు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలుకి? మీరు స్టూడెంట్ ప్రొడక్ట్కి వెళ్ళినప్పుడు మీరు ఇవ్వండి, స్లోగన్స్ ఇవ్వండి. నీట్ పరీక్షలు జరిగిన వాళ్ళకు, అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం జరగాలి, ఆ తల్లిదండ్రులను ప్రధానమంత్రి కలవాలి, వాళ్ళకు కలిశారా నష్టపరిహారం ఇవ్వాలి అనడం వేరే కలిశారా విషయం అండి. నిహా మీ సరే అది వీళ్ళు వేరే అడగలేదండి, మీరు విషయము. కలిశారా? నిరసన చేసే విధానంలో మీరు నిరసన చేస్తే దానికి ఒక ప్రయోజనం ఉంటది. ఆ ప్రయోజనాలను మానుకొని మీరు నీట్ విద్యార్థుల యొక్క ఆవేదన మీకు ఉంది, మాకు కూడా ఉంది. ఎందుకంటే మనకు కూడా పిల్లలు ఉన్నారు. రేపు రాబోయే రోజులలో మన పిల్లలు కూడా రేపు నీట్ ఎగ్జామ్ రాయడానికి పోతే ఒకవేళ పేపర్ లీక్ అయింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా బాధ అవుతుంది ఎవరికైనా సరే. కానీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి అని మీకు అనిపించినప్పుడు వ్యవస్థను ప్రశ్నించడంలో అర్థం ఉంది. కానీ వ్యవస్థను ప్రశ్నించకుండా మీరు కేవలం దేశ భద్రతను దేశంలో బయట ఉన్నటువంటి శత్రువులను ఎదుర్కోవడం చాలా ఈజీ. కానీ అంతర్గతంగా ఉన్నటువంటి ఇలాంటి కాక్రోచ్లను ఎదుర్కోవడం అన్నది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకనంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏం చేస్తున్నారు అన్నది కూడా అర్థం కావట్లేదు. నిరసన మీరు ర్యాలీలు చేసి మీరు చలో సంసద్ భవన్ అన్నప్పుడు పార్లమెంట్ భవనం దగ్గరికి పోవడము, పార్లమెంట్ అందరిది, మన అందరిది పార్లమెంట్. ఎందుకంటే మనం కూడా ఇక్కడ చాలా సందర్భాలలో చలో అసెంబ్లీ కార్యక్రమము, ఇక్కడ చలో సచివాలయం కార్యక్రమము ఇస్తాం. కానీ ఆ కార్యక్రమాలలో మనం దేశ విద్రోహక చర్యలు అయితే చేయం కదా. ఆ కార్యక్రమాలలో మనము ముందస్తుగా అయితే ఇక్కడ మనకు పెద్ద పెద్ద కంచెలే ఇస్తారు. మనకు తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీ దగ్గర చూస్తే మనము చలో అసెంబ్లీ అనగానే మొత్తం బ్యారికేడ్స్ వేసుకొని పెద్ద పెద్ద కంచెలు కట్టేసేసి మనకు ముళ్ళ కంచెలేసి పెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవాళకి కూడా మనం వెళ్ళి చూస్తే అక్కడ పరిస్థితి అట్లనే ఉంటుంది. కాబట్టి దేశానికి గుండెకాయ అయినటువంటి పార్లమెంట్ పై దాడి చేస్తాము అని అంటే మరి ఇవాళ మనము అఫ్జల్ గురుతో పోల్చుకోవాలా, లేకపోతే మేము కూడా మిమ్మల్ని ఇంకా టెర్రరిస్టులతో పోల్చాలా అన్నది ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. కాబట్టి విద్యార్థుల యొక్క సమస్యల పైన పోరాటం చేస్తే అభ్యంతరం లేదు. మీ యొక్క డిమాండ్లను తీసుకురండి. మీకు చాలా రకాలైనటువంటి వేస్ ఉంటాయి. అందులో మొన్న ఒక వీడియో చూసినాను నేను ఇన్స్టాగ్రామ్ లో. ఒక అబ్బాయి ఇట్లానే పిల్లలందరితో సంతకాలు తీసుకొని రాష్ట్రపతికి అప్పీల్ చేయడానికి పోయింది విషయం పైన. ఎందుకనంటే తర్వాత ఇక ముందు కూడా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, లేకపోతే ఇలాంటి నీట్ లీకేజీలు కానివ్వండి, లేకపోతే ఇంకే లీకేజ్ కూడా కావద్దు అన్న ఒక ఉద్దేశంతో. అదొక పద్ధతి. ఎందుకంటే అందులో వైలెన్స్ లేదు, ఎక్కడ కూడా దేశాన్ని కించపరిచేటటువంటి వ్యాఖ్యలు లేవు. కానీ ఇప్పుడు ఈ యొక్క ఉద్యమం ఏమైంది అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రొపగండా నడిపిస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా వీళ్ళకు నీట్ విద్యార్థుల పైన ఒకవేళ ఇంత ప్రేమనే ఉంటే ఆ యొక్క చనిపోయినటువంటి ఆత్మార్పణ చేసుకున్నటువంటి ఆ యొక్క 20 మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాల్సినారు. మరి లేదు అని అంటే ప్రధానమంత్రి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరు వాళ్ళని తీసుకెళ్లి కలిగించాల్సినారు. లేదు అని అంటే రాష్ట్రపతికి అప్పీల్ పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కలవాల్సినారు. ఇవేవి చేయకుండా మీరు ఎవరితో సంప్రదించకుండానే మీకు నచ్చినట్టుగా మేము చేసుకుంటాము, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది కాబట్టి మేము ఏ విధంగా అయినా చేస్తామని చెప్పేసి ఒక జంతర్ మంతర్లో మీరు ధర్నా చేస్తున్నాయి. అయినా సరే డిస్టర్బ్ చేయలేదు ఎక్కడ కూడా. కానీ మీరు పార్లమెంట్ నడుస్తుంది, పార్లమెంట్ మొదలైంది, శీతాకాల సమావేశాలు మొదలైనవి, అక్కడ ముఖ్యమైనటువంటి 3 బిల్లులను మనం ప్రవేశపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం అని చెప్పేసి ప్రభుత్వం ప్రిపేర్ చేసుకుంటా ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ జనతా పార్టీతో కలిసి విద్రోహ శక్తులు ఇవాళ నేను కాంగ్రెస్ ని కూడా ఎందుకు తప్పు పట్టట్లేదు అని అంటే వాళ్ళు చివరి క్షణంలో అక్కడ పోయి వాళ్ళు యాడ్ అయ్యారు. కానీ ఈ సిచ్యువేషన్ లో మీరు ఏం చేయాలి? అప్పుడు ప్రతిపక్షాలైనా పాలకపక్షమైనా ఏం చేయాలి? దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు కంట్రోల్ చేసే విధంగా చేయాలి తప్పితే ప్రొవోకింగ్ చేసే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మరి ప్రతిపక్షాలైనా పాలకపక్షాలైనా కూడా. పాలకపక్షం ఆల్రెడీ చెప్పింది ధర్మేంద్ర ప్రధాన్ గారు, నేను అకౌంటబిలిటీ తీసుకుంటున్నాను, ఇక ముందు కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా, ఎలాంటి లీకులు జరగకుండా మనము ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అని చెప్పారు. అదేవిధంగా నీట్ ఎగ్జామినేషన్ పెట్టారు, దానికి ఫలితాలు కూడా వచ్చినాయి. ఫలితాలు వచ్చినాక అసలు చదువుకునే విద్యార్థులందరూ కూడా కాలేజీలలో చదువుకున్నారు, నీట్ ఎగ్జామ్ రాసిండ్రు, పాస్ అయ్యిండ్రు. పిల్లలందరూ కూడా ఇవాళ వెళ్ళి రేపు మాపో కాలేజీలలో జాయిన్ అవుతారు, వాళ్ళు చదువుకుంటున్నారు. కానీ జంతర్ మంతర్ ధర్నా ఏందండి? మాకు ఎల్జిబిటీ హక్కులు కావాలంటారు, రాముడిని దూషిస్తారు. మీరు ప్రధానమంత్రిని ఎంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు సార్. మీరు వ్యక్తిని దూషించడంలో మీకు ఇంతకంటే మించిపోయింది ఉంటుందా? దేశం ఇప్పుడు ఏది జరిగినా సరే కానీ దేశ సమగ్రతను కోల్పోవద్దు కదా. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏ విధంగా ఉందంటే నేపాల్, బంగ్లాదేశ్ లో ఏ విధమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినామో అదే పరిస్థితితోనే మేము ఇక్కడ ఇవాళ తీసుకురావాలి దేశంలో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అసలు ఏం ఆలోచన చేస్తున్నారు అసలుకి? కాబట్టి ఇప్పటికైనా కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ప్రతిపక్షాలకు కూడా విన్నవిస్తున్నాం. దయచేసి మీరు కావాలి అని అంటే మధ్యవర్తిత్వం వహించి గవర్నమెంట్ తో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. కానీ ఉద్వేగమైనటువంటి క్షణాలను వాడుకొని రాజకీయం చేయడం మాత్రం కరెక్ట్ కానే కాదు. కాబట్టి ఇంకా ప్రాణాలు పోవద్దు.
ఎందుకంటే ఆల్రెడీ 20 మంది పిల్లల ప్రాణాలు పోయినాయి. ఆ పిల్లల ప్రాణాలు మనం తెచ్చి రైట్ రైట్ ఇవ్వలేము. తల్లిదండ్రుల బాధ ఘోష ఘోరంగా ఉంది. ఎందుకనంటే మనం ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకునే వాళ్ళమండి. మనకు ఎస్ మనకు ఎస్ ఉండాలి కదా కామన్ సెన్స్ అన్నది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, లేకపోతే అక్కడ సమాజ్వాదీ పార్టీకి కానివ్వండి, ఆప్ పార్టీకి కానివ్వండి, వీళ్ళందరూ కూడా దయచేసి ఇప్పటికైనా కూడా మీరు పార్లమెంట్ లో చర్చ చేస్తే బాగుంటది తప్పితే మీరు కూడా రోడ్ల మీద కూర్చున్నారు అనుకోండి, శాంతి భద్రతల వికాసం కలుగుతుంది, ఖచ్చితంగా పారామిలిటరీ ఫోర్స్ రైట్ దిగాల్సి వస్తుంది. మరి 2014 నుంచి ఇవాళటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి కూడా చూస్తున్నాము, దేశ విద్రోహక శక్తులు చాలా పెరిగిపోయినాయి. విషయం చెప్తున్నాం. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు కోసం అని చెప్పేసి నాడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి ఉన్నటువంటి పార్టీ మాది. మరి అలాంటి పార్టీలో ఉన్నటువంటి మనము మళ్ళీ ఆర్టికల్ 370ని మళ్ళీ రివోక్ చేయాలని చెప్పేసి మాట్లాడేటటువంటి ఈ మాటలు అన్నవి కరెక్ట్ కాదు. అక్కడ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సిజెపి పార్టీ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ పడింది, పడుతుంది కూడా. ఇవాళ ఇష్టం ఉన్నట్టుగా అడ్డగోలుగా మాట్లాడి ఎవరెవరో వచ్చి జోష్లో మాట్లాడిన పిల్లలంతా కూడా, కానీ ఖచ్చితంగా రేపు వాళ్ళ యొక్క భవిష్యత్తు మాత్రం అంధకారం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు అవుతాయి, క్రిమినల్ కేసులు అవుతాయి. ఒక ప్రధానమంత్రిని తిట్టడం అనేది మామూలు విషయం కాదు. ఎవరైనా సరే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్. మనం ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కానివ్వండి, లేకపోతే దేశంలో ఉన్నటువంటి మన యొక్క పోలీసులను చివరికి వాళ్ళు ఏం చేసిందంటే ఇండియన్ ఆర్మీని కూడా తిట్టిండు. కాబట్టి నీకు ఆవేశం ఉంది, ఆవేదన ఉంది, దాన్ని ఏ విధంగా పంచుకోవాలి అన్న విధానం ఒకటి ఉంటది. అది లేకుండా చేసినటువంటి వీరందరిపైన క్రిమినల్ యాక్షన్స్ ఖచ్చితంగా తీసుకుంటది ప్రభుత్వం. తీసుకోకపోయినా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా తీసుకుంటది దీనిపైన. దేశ ద్రోహులు వాళ్ళంతా కూడా. మా దృష్టిలో కాదు, అసలు నిజం చెప్పాలంటే ఒక దేశంలో ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని, ఈ దేశంలో ఉన్నటువంటి మన యొక్క దేవీ దేవతలను, ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడేటటువంటి ఇండియన్ ఆర్మీని కూడా అవమానిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా దేశ ద్రోహులే. ఇవాళ జాతీయ పతాక దినోత్సవం, పింగళి వెంకయ్య గారు మనకు జాతికి అంకితం చేసినటువంటి ఒక జాతీయ పతాకాన్ని కూడా మువ్వల జెండాని కూడా మీరు అవమానించే విధంగా ప్రవర్తిస్తారు. అక్కడ జెండాలు పట్టుకొచ్చి మీరు చేస్తున్నటువంటి ప్రదర్శన ఏదండి? మీరు చేసిన ప్రదర్శనకు ఒక అర్థం ఉండాలి, ఒక పర్థం ఉండాలి. దాని సరైన పంథాలో పోకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా విద్రోహక చర్యనే. సిజెపి పార్టీ చేసిన విద్రోహక చర్య. నీటి విద్యార్థులకు దీంతో ఎట్లాంటి సంబంధం లేకుండా అయిపోయింది. కానీ పరిస్థితి దాటినప్పుడు, చెయ్యి దాటినప్పుడు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అదే చేస్తుంది, ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయినా అదే చేస్తుంది. చేయాల్సిందే అది. ఎందుకంటే కంట్రోల్ కావాలి ఖచ్చితంగా. అంతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తాం, పోయి పెట్రోల్ బంకులను తగలబెడతాము, బీజేపీ వ్యాన్ కనిపించగానే దానిలో పెట్రోల్ లో అగ్గిపెట్ట తీసుకొని ముట్టిస్తామని అంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? దేశానికి కాదా? మనకు కాదా? ట్యాక్స్ కడుతున్నటువంటి మనకు కాదా నష్టం? మరి మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు దిమాక్ లేకుండా మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో లేకపోతే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారా ఏంటి? మీరు పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నాము. కానీ ఒక ఉద్యమం జరగాలి అంటే, ఒక ఉద్యమం జరిగితే ఎలా ఉంటది అనేది మన తెలంగాణ ఉద్యమాన్ని చూస్తే నేర్చుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం అన్నది మనకందరికి, ప్రపంచానికి సాక్షి. సంవత్సరాల తరబడి 60 సంవత్సరాల ఉద్యమము, మన తర్వాత కూడా మళ్ళీ 10 సంవత్సరాలు మళ్ళీ కంటిన్యూస్ గా 4 సంవత్సరాల ఉద్యమం జరిగితే కూడా ఎక్కడా కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. చాలా మంది 1400 మంది చనిపోయారు. వాస్తవానికి చెప్పాలంటే భావోద్వేగాలలో చనిపోవడం జరిగింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినటువంటి విషయంలో కూడా రాజకీయ పార్టీల భక్తులో పడిపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మనము విషయం పరిధి దాటి బయటికి పోలేదు. విషయాన్ని దేశ భద్రత విషయం ముప్పుకు తీసుకెళ్లలేదు. మనం ఎక్కడ కూడా దేశ విద్రోహ చర్యలు చేయలేదు. అక్కడ చేసినటువంటి స్లోగన్స్ కేవలం తెలంగాణ రావాలి, మాకు మా యొక్క రాష్ట్రం బాగుపడాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో సబ్బండ వర్గాలను కలిసి తెలంగాణ ఉద్యమం చేసినాం. ఆ స్ఫూర్తి తెలంగాణలో ఉంది మనకు. కానీ ఇవాళ మనము దేశ రాజధానిలో జరుగుతున్నటువంటి ధర్నాలు ఏవైనా చూసుకోండి మీరు. 2014లో మోదీజీ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మొదలు పెడితే ఇవాళటి వరకు జరిగిన సంఘటనల లోపల షాహీన్ బాగ్ కానివ్వండి, సిఐఏ ఆందోళన కానివ్వండి, లేకపోతే రైతుల ఆందోళన కానివ్వండి, ఇప్పుడు విద్యార్థుల యొక్క ఆందోళన పేరుతో చేసినటువంటి సిజెపి ఆందోళనలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా దేశ విద్రోహకంగానే ఉంటున్నాయి తప్పితే దేశ హితమైనటువంటి ప్రాణులు వీళ్ళు ఎక్కడ కూడా చేస్తలేరు. ఏం మాట్లాడతారండి వేదికల పైన? భారత్ తెరే తుకుడే హోంగే ఇన్షాహల్లా అన్నటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. దామ్ రహేగా అల్లా అన్న వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ మాట్లాడిస్తున్నారు. హిందూ దేవి దేవతలను, శ్రీరాముడిని, సీతామాతను అవమానించే విధంగా వీళ్ళు మాట్లాడడం అక్కడ. అదే విధంగా చైనా లదాఖ్ లో పరిష్కరించకపోతే చైనా వచ్చి ఆక్రమించుకుంటుంది, ఆ తర్వాత మేము ఏం చేయలేమన్నటువంటి సోనం వాంగ్చుక్ లాంటి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ నిరాహార దీక్షలో కూర్చోబెడితే మరి ఇన్ని రోజులు, వాస్తవాన్ని చెప్పాలంటే ఇన్ని రోజులు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటది, ఖచ్చితంగా నిరసన చేయాల్సిందే.